హలో అండి. ఈరోజు నేను చూసారు కదా! కొన్ని బాక్సులు ముందేసుకొని కూర్చున్నాను. ఇవి మీషో నుంచి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ. సో, ఎప్పటినుంచో నేను ఇవి అన్బాక్సింగ్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం ఈ ఫెస్టివల్స్ ఆ హడావిడిలో ఇవి చేయడం అనేది నాకు కుదరలేదు. సో, ఇప్పటికైతే కొంచెం కుదిరిందనమాట. నేను చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టానండి. ఇవన్నీ యూజ్‌ఫుల్ కిచెన్ ప్రొడక్ట్సే. సో, మీతో షేర్ చేసుకోవాలని నేను ఓపెనింగ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇవి బార్బిక్యూ స్టిక్స్. మా ఇంట్లోనైతే చికెన్ టిక్కాలు, పన్నీర్ టిక్కాలకి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఈవినింగ్ స్నాక్‌లో కానీ, లేదా అలా ఉట్టిగానే తినడానికి చాలా ఇష్టపడతారు. సో, నేను ఈ బార్బిక్యూ స్టిక్స్ తీసుకున్నాను. సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే అంత లేవు కానీ, బట్ యూజ్‌ఫుల్ ప్రోడక్టే కదా! నెక్స్ట్ చూపిస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ డ్రైయింగ్ మ్యాట్ అండి. ఇక్కడ ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ కిచెన్ డ్రైయింగ్ మ్యాట్. ఇది ఎందుకనంటే యూజువల్‌గా నేను ఎక్కువగా గ్లాస్‌వేర్ గానీ, క్రోకరీ గానీ యూస్ చేస్తూ ఉంటాను. సిరామిక్ లాంటివి. అవి క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే వెంటనే పక్కన ప్లాట్‌ఫామ్ మీద పెట్టేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలాంటి డ్రైయింగ్ మ్యాట్ ఒకటి పెట్టుకుంటే ఏమవుతుందంటే అది వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం హ్యాపీగా దాన్ని రీప్లేస్ చేసేసుకోవచ్చనమాట. సో, అందుకు ప్లాట్‌ఫామ్ పాడవకుండా ఉంటుందని అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ఇవి. చెక్క గరిటెలు. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అయితే వీటికి ఒక స్టీల్ హ్యాండిల్ లాంటిది కూడా ఇచ్చారనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. స్టీల్ అండ్ వుడెన్ కాంబినేషన్. నాకు కొత్తగా అనిపించింది. సో, 2 సెట్స్ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఈ ఐటెమ్‌ని నేను రిటర్న్ చేయబోతున్నాను. ఎందుకంటే నాకు ఇమేజ్‌లో చూపించిందయితే ఒకలా ఉంది అండ్ ప్రోడక్ట్ అయితే ఇంకోలా ఉంది. సో, ఇది రిటర్న్ చేసేసి బట్ క్వాలిటీ బాగుంది కాబట్టి నేను మళ్ళీ రీఆర్డర్ పెడతాను ఈ ఐటెమ్ అయితే. చూడండి. చూస్తున్నారు కదా! చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయండి. ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి ఇవి నాకు ₹197 పడ్డాయి 2 కూడా. నేను మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటాను. బికాజ్ ఐ లైక్డ్ ఇట్. నెక్స్ట్ నేను ఒక బాత్ స్టాండ్ తీసుకున్నానండి. ఇది బాత్రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రషెస్ హోల్డర్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మూడిట్లో ఏదో ఒక పర్పస్‌కి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలాంటి వైట్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ప్లాస్టిక్ క్వాలిటీ అయితే సోగా ఉంది. సూపర్‌గా ఉందని నేనైతే చెప్పను. అంత హెవీ వెయిట్స్ అయితే ఇది కాయదండి. ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. వీటికి మనకి వాల్‌కి స్టిక్ చేసుకోవడానికి 2 అడ్హెసివ్ హుక్స్ వచ్చాయి. ఈ ఇద్దరు మనుషులు ఇలా హోల్డ్ చేస్తున్నట్టుగా మనకి క్యూట్‌గా ఉందండి చూడడానికైతే మాత్రం. బట్ వెయిట్ అయితే మాత్రం డౌట్‌ఫుల్లే. ఇక్కడ ఈ ఎడ్జ్‌లో చూసారు కదా! ఆ అడ్హెసివ్ హుక్స్‌ని హోల్డ్ చేయడానికి వాటికలా గ్రిప్‌లా ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను సిలికాన్ ఐస్ ట్రే తీసుకున్నానండి. యాక్చువల్‌గా మా ఇంట్లో ఐస్ లాంటివి ఎక్కువ యూజ్ చేయము. బట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేయడానికి. ఇవి మౌల్డ్స్ లాగా చాలా బాగుంటాయి కదా! ఈవెన్‌గా ఒకటే షేప్‌లో వస్తాయని చెప్పేసి తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 32 అనమాట. సో, ఒకేసారి మనం 32 చాక్లెట్స్ కానీ, ఐస్ కానీ తయారు చేసుకోవచ్చు. వీటి కాస్ట్ వచ్చి మనకి ₹133 పడింది. సో, ఇక్కడ చూసారు కదా! ప్లాస్టిక్ బాడీకి మనకేంటంటే ఐస్ హోల్డ్ చేసేదైతే అది సిలికాన్. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఐస్ అనేది కిందకి పడిపోతుందనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మీరు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా తీసుకోండి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా! నా ఫేవరెట్ అయితే మాత్రం ఇదే. అదే రొటేటింగ్ ర్యాక్. మా ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ ఎప్పుడూ కూడా ఎంత ఆర్గనైజ్ చేసినా ఏదో లోటు కనిపిస్తుందనమాట నాకు. ఎస్పెషల్లీ ఈ సాసెస్ లాంటివి ఏంటంటే పిల్లలు తీస్తారు. దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అందువల్ల నేను ఇలాంటి రొటేటింగ్ ర్యాక్ ఒకటి తీసుకున్నాను. ర్యాక్ కూడా చాలా బాగుంది. అండ్ చూసారు కదా! దీని కాస్ట్ వచ్చి ₹167 పడుతుంది. అండ్ వీల్ కూడా చాలా బాగా తిరుగుతుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ స్టాండ్ అనమాట. ఇది కార్నర్ స్టాండ్ లాంటిదేనండి. నా దగ్గర కార్నర్ స్టాండ్ ఒకటి ఉంది. అదేంటంటే కొంచెం స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. నా ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా చిన్నది అండ్ స్పేస్ కూడా అది కొంచెం ఎక్కువ ఆక్యుపై చేసేయటం వల్ల నాకు అది యూజ్ అంతగా అనిపించలేదు. సో, నేను ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే అంత స్ట్రాంగ్ లేదండి. బట్ ఇలాంటిదే మనం బయట పర్చేస్ చేయాలంటే నాట్ లెస్ దెన్ 1000 కానీ 800 కానీ అలా ఉంటుంది. సో, నాకైతే ఇది జస్ట్ ₹353లోనే వచ్చేసిందనమాట. మనకి ఇలాంటి రెడ్ కలర్ నాబ్స్ ఒక 4 ఇచ్చారు. కింద మనకి స్టర్డీనెస్ కోసం. సో, నేనైతే ఇది యూస్ చేస్తాను. నాకు పైన వచ్చేసి ఆయిల్స్ పెట్టుకోవటానికి, కింద స్పైసెస్ లాంటివి ఏమైనా పెట్టుకోవటానికి, ఘీ పెట్టుకోవటానికి. సో, స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది కదా! నాకైతే బాగా నచ్చిందండి. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.